అండి మీ పేరేంటండి? నా పేరు రవీంద్ర అండి. ఓకే. ప్రెజెంట్ గవర్నమెంట్ ఉంది కదండీ! చంద్రబాబు నాయుడు రూలింగ్ ఎలా అనిపిస్తుంది? అంటే పిల్లలకి ఉద్యోగాలు కావాలంటే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు జనరేషన్. మన స్టేట్‌లో నుండి ఉద్యోగాలు తీసుకొచ్చేటట్టుగా చేస్తాం అంటున్నారు కదా! సో, ప్రెజెంట్ గెలిపించారు కదా చంద్రబాబు నాయుడుని. మీ ఒపీనియన్ ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ రూలింగ్? గత ప్రభుత్వం కంటే చాలా బెటర్గా ఉందండి. ముందు కూడా క్యాపిటల్ డెవలప్ అవ్వటం, దాని కింద ఎంప్లాయ్మెంట్ కూడా జరిగే అవకాశం అయితే బాగా ఉంది. ఓకే. అంటే ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పనితీరు ఎలా ఉంటుంది? అవుట్ ఆఫ్ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని చెప్పి ఏపీలో మంచి డెవలప్మెంట్ చేయాలని చెప్పి తిరుగుతున్నారు కదా! ఒక ఐటీ మినిస్టర్‌గా మీకు ఎలా అనిపిస్తుంది? గతంలో ఐటీ మినిస్టర్ చూసారు, ఇప్పుడు ఎన్నో ఐటీ మినిస్టర్‌ని చూసారు. రూలింగ్ ప్రకారం ప్రజలకు దగ్గరలో ఉండడం ఎలా అనిపిస్తుంది? ఇంకా లోకేష్కి కొంచెం అనుభవంగానే అనిపిస్తుంది కాబట్టి చేయగలనే నమ్ముతున్నాను. సార్ ప్రజెంట్ ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లని లైక్ ఉచిత బస్సులని ఇవన్నీ పెడుతున్నారు వీళ్ళు ఉచితంగా. గతంలో కూడా ఆయన ఉచితంగానే పెట్టారు, అప్పులు పాలు చేశారని చెప్పి ఆయన పాయింట్అవుట్ చేశారు వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు ఉచితంగా పెడుతున్నారు, రెవెన్యూ అనేది జనరేట్ చేస్తారు. గతంలో ఇచ్చేస్తున్నాడు కానీ రెవెన్యూ అనేది లేదు అని అసెంబ్లీలో అన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి వీళ్ళు ఉచితంగా ఇచ్చేసి రెవెన్యూ కూడా తీసుకొస్తాం అన్నట్టుగా అన్నారు. రెవెన్యూ అనేది ఏపీ కనపడిద్ది అంటారా? రెవెన్యూ అనేది వచ్చే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటారు? బికాస్ ఆఫ్ వై? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. చంద్రబాబు వెరీ సీనియర్ మోస్ట్ అండి. ఓకే. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మంచి, అంటే కొత్తగా వచ్చినా కూడా మంచి సీనియర్గా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఇప్పుడు కమింగ్ టు అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే రీసెంట్గా చిరంజీవి గారు క్యాజువల్గా ఒక మాట అన్నారు. ఏంటంటే ఆడపిల్లలు ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్నారు, మగ అబ్బాయి ఉంటే బాగుండు అని అన్నారు బేసిక్గా. దాన్ని కూడా వైసీపీ లీడర్స్ కొంతమంది ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు. మగవాళ్ళు పుట్టాలి, ఆడవాళ్ళు వద్దు అన్నట్టుగా నెగిటివ్గా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? చిరంజీవి గారు నెగిటివ్గా తీసుకున్న అవసరం లేదండి. వాళ్ళ ఇంట్లో కూడా వారసుడు కావాలని ఆయన కోరుకున్నారు, దాంట్లో తప్పేం లేదు కదా. ఓకే. సో ప్రజెంట్ ఈ హాట్ టాపిక్స్ అన్నీ ఒక నెగిటివ్గా స్ప్రెడ్ అవుతున్నాయి. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? ఎవరు మంచి చేస్తున్నారంటే ఏం చెప్తారు? డెఫినెట్గా కూటమి ప్రభుత్వం. రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి జరిగి రాష్ట్రానికి మంచి కంపెనీస్ వచ్చి పిల్లలు నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి నమ్మకం ఉందా సార్? అమరావతి రాజధాని కానీ ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో సపోర్ట్ ఉండిద్ది అంటారా ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకు? ఇక అమరావతిని అయితే ఇంకెవరు కూడా మార్చలేరండి. అయితే త్వరలో కూడా ఈ సాఫ్ట్వేర్ ఎంత డెవలప్మెంట్ అవుతుంది, ఉద్యోగ అవకాశాలు అయితే చాలా రావచ్చు. అంటే దావోస్ కూడా వెళ్ళారు కదా అండి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు నిధులు తీసుకొని వస్తున్నారు. నిజంగానే చెప్పిన మాట మీద నిలబడి మన ఏపీకి కూడా ఐటీ కంపెనీస్ అనేది తీసుకొచ్చి మంచి అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా? చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారు. అంటే హైదరాబాద్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక హైటెక్ సిటీగా మార్చారు. రాబోయే రోజుల్లో మన ఏపీ కూడా అలానే ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. అయితే మన ఏపీ ప్రజలు నమ్మకంగా కనీసం ఒక 10-15 ఏళ్ళు ఇదే గవర్నమెంట్ కంటిన్యూ చేయగలిగితే ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తారు. అంటే ఇలాగా పథకాలు ఇవ్వడం మంచిదంటారా, లేదు అంటే అభివృద్ధి మీద ఫోకస్ చేయడం మంచిదంటారా? పథకాలు ఇవ్వటం అనేది అంత కరెక్ట్ కాదండి. మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఉచిత విద్య అండ్ వైద్యం అండి. ఆ రెండు ఫ్రీగా ఇస్తే చాలండి, మిగతా ఏది అవసరం లేదు. అది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ జరగాలి. అది మరి అది ఎంతవరకు జరుగుతుందో మనం చెప్పలేము. చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకం, అభిమానం అంటే ఏం చెప్తారు? నమ్మకం అండి. ఓకే. మీరు అక్కడ ఉంటారా? వెళ్ళొచ్చాం మేము. ఓకే. భోజనాలు కానీ ఇది కానీ ఏదో ముందు కావాలంటే ఇది మెరుగు అనుకున్నారు కానీ ఏం లేదు. అసలు లాడులో 50 రూపాయలు, అది ఒక వ్యాపారంగా మార్చారు. లాడు ఎన్ని గ్రాములు? 100 గ్రాములు వస్తుంది. అసలు జీడిపప్పు కనిపించలేదు అక్కడ. ఓకే. లడ్డు మ్యాటర్ అనేది ఇంకా తక్కువగానే ఉంది క్వాలిటీ అక్కడ. అసలు క్వాలిటీ నెయ్యి అవ్వచ్చు కానీ జీడిపప్పు కాజు అనేది ఎక్కడ కనిపించలేదు. ఓకే. ప్రజెంట్ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు పరిపాలన మీరు ఎప్పుడో చూసి ఉంటారు. దాని మీద కంటే జగన్ కంటే కొద్ది మెరిట్ కనిపించింది తప్ప అంతా అనుకున్నంత ఇదేం కనిపించలేదు. 3 ఉన్నారు లీడర్స్, ఫాస్ట్గా చేస్తే కొద్దిగా వాళ్ళకు పడట్లేదు. అంతే అంతే అంటావా? మరి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పెడుతున్నారు కదా, అది పెట్టాడు కానీ ఇప్పుడు తక్కిన ఐటమ్స్ పెరిగిపోయిగా. ఓకే. అటు వెళ్తున్నాయి. ఒక చేతి పెట్టడం, ఒక చేతి తీసుకోవడం. మరి ఇప్పుడు ఉచిత బస్సులు పెడతారు కదా ఆడవాళ్ళకి, అది ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో పెట్టడం? రాబోయే రోజు చూద్దాం. మంచిదే అంటారా? అది ఎంతవరకు అవుతుంది అనేది సక్సెస్ అయితే లేదు చూడాలంటాం. వినడానికి బాగుంది, చూస్తే కానీ తెలియదు. మరి చంద్రబాబు నాయుడు తెలిసిందే, ఆయన పరిపాలన మనం చూస్తూనే ఉంటాం. ఆయన పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఇన్ని సంవత్సరాలు చూశారు కదా. అయితే కొద్దిగా హైటెక్ బుర్ర
అండి. మరి వయసు అయిపోయిందిగా చేస్తాడా? పర్లేదు, మైండ్ ఎక్కడ ఉండాలి కదా తమ్ముడు అండి. మరి హైదరాబాద్ని చూసుకుంటే ఆయన ఒక హైటెక్ సిటీగా మార్చి అభివృద్ధి చేశారు. మరి ఇప్పుడు మన ఏపీని కూడా అలానే చేస్తానంటున్నారు. నమ్మకమా అభిమానమా చంద్రబాబు నాయుడు గారు? లేదు, అది కరెక్ట్. దాంట్లో డెవలప్మెంట్ మాత్రం అంటే ఒకవైపు మోడీ ఫర్గా ఉన్నాడు కదమ్మా, అడిగిందల్లా తెచ్చుకుంటున్నాడు కదా. ఆయన అలా చేయలేదు కదా. అప్పు చేయని చప్పు చేయని మన స్టేట్ని ఇప్పుడు తమిళనాడు చూడు, జయలలిత, అన్నా డిఎంకే, లేకపోతే కరుణానిధి, వీళ్ళు ఏదైనా సెంట్రల్తో వ్యతిరేకంగా ఉంటే స్థానికంగా మంచి చేసుకుంటారు, అలా చేస్తారు. మరి రాబోయే రోజుల్లో ఒకవైపు అమరావతి, మరోవైపు పోలవరం, ఈ రెండు చేసి మరి చంద్రబాబు నాయుడు గారు మనకంటూ ఒక రాజధాని ఇస్తారని నమ్మకం ఉందా? ఇస్తారు, గ్యారెంటీగా ఇస్తారు. నెక్స్ట్ ఇలాంటి క్యాండిడేట్ ఎవరు లేరు అడ్మిషన్స్లో. చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ ఎవరు లేరు ప్రజెంట్. నాకు 70 సంవత్సరాలు వచ్చింది, 6 ఎలక్షన్లు ఎన్నో చూసాం. ఇలాంటి క్యాండిడేట్ ఎవరు లేరు. అంటే పోలవరం అవ్వడం వల్ల రైతులకి చాలా ఉపయోగం, ఒకవైపు అమరావతి కంప్లీట్ అవ్వడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, పనులు చేసుకునే వాళ్ళకి పనులు కూడా కలుగుతాయి కదా, జీవన స్థితి బాగుంటుంది, రాబోయే మీ జనరేషన్ కొద్దిగా బాగుంటుంది. మరి ఇప్పుడు నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు విదేశాలు తిరుగుతున్నారు, పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు, ఐటీ కంపెనీస్ తేవాలి, మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వాలి అని అంటున్నారు కదా. రాబోయే రోజుల్లో మరి యువతకి నిరుద్యోగ సమస్య అనేది కొంచెమైనా తగ్గిద్ది అంటారా? ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా? మరి నిరుద్యోగం కొంత అయితే మొత్తం పూర్తిగా నివారణ అవ్వకపోయినా కొద్దిగా పడగలరు. ఓకే అండి, నా పేరు చంద్రమ్మ. ఎలా ఉందమ్మా? ఓకే, మరి ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉందమ్మా? ఉచిత గ్యాస్ సిలిండర్లు తెలుస్తుందన్నా? గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి, గ్యాస్ ఉచితంగా ఇస్తున్నారట. నాకు లేదు, చుట్టుపక్కలకి ఇస్తున్నారా? పింఛన్ 4000 చేస్తా అన్నారు కదమ్మా, ఇస్తున్నారు. ఎంత వస్తున్నాయి? 4000. గతంలో ఆయన 250 పెంచుకుంటే 3000 చేశారు ఆయన. ఈయన ఒకేసారి 4000 చేస్తున్నారు కదా. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుందమ్మా 4000 చేయడం వల్ల? ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ ఇస్తున్నాడు, తీసుకుంటున్నాం అంతే. మందులైనా కొనుక్కోవడానికి అదే మరి. అదే గతంలో ఎలా ఉంది? గత 5 సంవత్సరాలు కూడా ఆయన కూడా తిరిగినాడు, చేసినాడు బాగానే. మరి వయసు చేశాడు, ఈయన చేశాడు. ఆయన కాకపోతే ఈయన ఎక్కువ వారంట్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఆయన చేశాడు. అవన్నీ చేసుకొచ్చి వారంట్లు కట్టి తీసేసి ఈయన చేసుకొస్తున్నాడు అంతే. ఊళ్ళైనా ఒకటే. ఇప్పుడు వాలంటీర్లు లేరు కదా, వాలంటీర్లు లేరు, వాళ్ళు వచ్చేస్తున్నారా? ఒక ఆమె ముసలి మామను ఒక ఆయన వస్తాయి ఇస్తారు. అంత బాగానే జరుగుతుందమ్మా మీకు? ఇప్పటికి బాగానే ఉంది, తర్వాత ఎలాగుంటుంది. ఎట్లా ఉంది చంద్రన్న? మరి చంద్రబాబు నాయుడు పరిపాలన గతంలో చూసావు, అప్పుడులో కూడా చూసావు, ఇప్పుడు వచ్చింది. అప్పుడు చూసాను, కొడుకు ఉద్యోగం పోయింది. అప్పుడు ఆయన ఎక్కినప్పుడు ఒక్కడనే కాదు, తప్పది 50 మంది కుర్రోళ్ళు తీశారు అప్పుడు. మరి ఇప్పుడు ఎవరు ఉద్యోగాలు ఉడికెత్తండి? మా నాట్లకి మాకైతే అస్సలు ఇవ్వరు. మన నగరాలకి తెలగాలకి అస్సలు లేవు. మా తక్కువ జాతులకి ఇస్తున్నాడు ఊడును, ఎక్కువ జాతులకు ఊడు ఇవ్వాల. ఎక్కువ జాతులు బాగుపడకూడదు, తక్కువ జాతులే బాగుపడాలి. అన్నిటికీ అన్నీ వాళ్ళకే, మనకేటీ లేదు, అది వాస్తవం. మరి ఈసారి చేస్తాడంటారా? ఏమో, అది మీ చేతుల్లోనే ఉంది, మాదేముంది. మా రాజకీయాల్లో తిరగలేదు కదా. వస్తే ఊడు అమ్మ బాబు అనుకుని వస్తే ఓటేస్తున్నాం, ఊరు కప్పిమని ఉంటాడు ఓటేస్తున్నాం, ఊరుకుంటున్నాం. అంతకని మనం చేసేది ఏం లేదు. వరదలు వచ్చి మునిగిపోతే కాకపోతే ఒకటి తిండికి తిప్పలకి మంచినీళ్ళకి ఇబ్బంది లేకుంటే ఎవడైనా జరపని కాదు. పెద్దమ్మ, అభిమానం కొద్దీ ఓటేస్తున్నావు అని అన్నావు కదా, ఎవరి మీద అభిమానం మరి నీకు? నాకా చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కానీ మాకు అదే పార్టీ అంతే. అప్పుడు కానీ చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా చేయకపోయినా చేయకపోయినా అది ఒక అభిమానం, అది ఒక ప్రేమ అంతే. తెలుగుదేశం అంటే ఒక ఇది. అంటే కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్కి వేసాము, జగనన్నకి వేసాము, అందరికీ వేసాము. అభిమానం మాత్రం చంద్రబాబు నాయుడు. ఆయన ఏమైనా చేయని, ఇవ్వని ఇవ్వకపోని, ఉద్యోగాలు ఇవ్వని ఇవ్వకపోని, మా పిల్లలకి చూడండి చూడకపోని, అదంటూ ఒక అభిమానం ఏర్పడిపోయింది అంతే. మంచిదే చెడ్డదా?